ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి భయం ఉందా? ఎవరు ఎటువైపు నుండి వస్తారో తెలియట్లేదని వెస్లీ గారు. మా బంధువులు, స్నేహితులు అందరూ కూడా వ్యతిరేకమైపోయారు. కుటుంబ సభ్యులు వ్యతిరేకమైపోయారు. నన్ను నాశనం చేయాలని, లేదా నా పతనాన్ని చూడాలని, నా వైఫల్యాన్ని చూడాలని చాలామంది కనిపెడుతున్నారు. నన్ను ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే నీ దేవుడు ఆ బాధ్యతను తీసుకున్నాడు. గాడ్ ఈజ్ యువర్ ప్రొటెక్టర్. అనేకమైన పరిస్థితుల నుంచి, ప్రతికూల వాతావరణాల నుంచి, కీడుల నుంచి, అపవాది యొక్క పన్నాగముల నుంచి, సాతాను యొక్క కుతంత్రాల నుంచి ప్రభు నిన్ను కాపాడి తన మహిమతో నింపగలిగినవాడు. దేవుడు నాకు ఆశ్రయముగాను మరియు కేడుముగా ఉన్నాడు కనుక నా హృదయం హర్షిస్తుంది. హర్షించడం అనే మాటకు ఇంగ్లీష్లో గ్రేట్లీ రిజాయిసింగ్ అనే మాట. మామూలుగా ఆనందించడం కాదట, గొప్పగా ఆనందించడం, ఎక్కువగా ఆనందించడం, దాన్ని హర్షించుట అనే పదం అక్కడ వాడారు. ఈరోజు నీ దుఃఖం నుండి, నీ కన్నిటి నుండి ప్రభు విడిపించి నీ హృదయంలో ప్రహర్షాన్ని దేవుడు నింపి తన మహిమ కొరకు నిన్ను వాడుకొనబోతున్నారు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం.